హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనము ఒక 30x35 చాలా చిన్న ప్లాట్ అండి. ఈ యొక్క ప్లాట్‌లో మనము ఇంతకుముందు ఒక వర్షన్ అనేది చూపెట్టాం. గ్రౌండ్‌లో కాస్త ఒక పెద్ద వెహికల్ 4 వీలర్ పార్కింగ్‌తో పాటు సింగిల్ బీకే అలాగే ఏ ఫ్లోర్‌కి ఆ ఫ్లోరు 2 బీకేతో ఒక డిజైన్ అనేది మనం చూపెట్టడం జరిగింది. ఇప్పుడు మనము ఇదే వర్షన్ మనం తీసుకునేటప్పుడు ఆ యొక్క ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉందో, ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఒక డూప్లెక్స్ లాగా కట్టుకుంటే ఏ రకంగా ఉంటుంది? ఈ రకంగా మనకు దగ్గర దగ్గర ఒక 1700 ఎస్ఎఫ్టీ అనేది ఆ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అనేది డిరైవ్ చేశామండి. అంటే ఒక్కొక్క ఫ్లోర్‌లో 840 ఎస్ఎఫ్టీ అనేది మనం డిరైవ్ చేశాము. సో, అది ఏ రకంగా చేశాము? శాస్త్రబద్ధంగా అంటే ఆ పల్సేషన్ ఏదైతే డిఫైన్ చేశామో, ఆ యొక్క పల్సేషన్‌ని మనము అక్కడ ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా బ్రహ్మస్థానాన్ని ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా, మనము ఈ రోజు ఉన్నటువంటి మోడర్న్ ప్లానర్స్‌కి ఏమి తక్కువ కాకుండా, ఈ యొక్క స్థాపత్య వేద నాలెడ్జ్ ఉపయోగించి ఎలా కట్టాము అనేది ఈ యొక్క వీడియోలో మనం చూపెడుతున్నాం మిత్రులారా. సో, ప్రీవియస్‌గా ఒకసారి కట్టిన దాని గ్లింప్స్ అనేది నేను ఇస్తున్నాను మిత్రులారా. ప్రీవియస్‌గా గ్రౌండ్‌న ఒక సింగిల్ బీకే ఈ పోర్షన్ అన్నమాట. మీకు క్లియర్‌గా అది నేను చూపెడతాను. సింగిల్ బీకే. ఇది పోర్షన్ యాక్చువల్‌గా ఇట్ విల్ కమ్స్ అండర్ సింగిల్ బీకే. ఓకే. ఇవి యాక్చువల్‌గా స్టెయిర్‌కేస్ అన్నమాట. ఈ స్టెయిర్‌కేస్ యాక్చువల్‌గా పైకి వెళ్ళడానికి మనకి. ఈ స్పెసిఫిక్ పోర్షన్ అండ్ ఇదంతా ఇంక పార్కింగ్ కింద మనం చూపెట్టామన్నమాట. చూడండి స్టెయిర్‌కేస్ ఏ రకంగా చూపెట్టాం. సో, ఇదంతా పార్కింగ్ అని చూపెట్టి పైకొచ్చిన తర్వాత ఈ రకంగా చిన్న ఫాయర్ లాగా ఇచ్చేసుకొని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈస్ట్ పక్క నుంచి ఆ యొక్క సన్ రేడియేషన్ కూడా అబ్జార్బ్ చేసుకునేటట్టు మనం ఈ రకంగా 2 బీకే అని చెప్తాం. అన్నీ చాలా క్లియర్‌గా అండి. ఇక్కడ కిచెన్ తీసుకున్నా, బెడ్‌రూమ్స్ తీసుకున్నా అన్నీ చాలా సిస్టమాటిక్‌గా వచ్చినియి. ఈ రకంగా మనం ఇంతకుముందు చూపెట్టడం జరిగింది. ఇక్కడ మనం అవసరం అనుకుంటే ఒక వాష్‌రూమ్ అయినా పెట్టుకోవచ్చు. లేదా అవసరం అనుకుంటే ఇక్కడ లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు. 2 పర్సన్స్ లిఫ్ట్. ఇక్కడ మనం ఒక వాషింగ్ అంటే క్లాత్స్ వాషింగ్‌కి సంబంధించి కూడా చూపెట్టాం. ఇక్కడ దీన్నే డూప్లెక్స్ కింద మారుస్తే ఎలా ఉంటుందనే థీమ్ మనం ఇక్కడ చేయడం జరిగింది. సో, ఓవరాల్‌గా డూప్లెక్స్‌గా మారితే ఈ రకంగా థీమ్ వస్తుంది మిత్రులారా. తూర్పు పక్కన ఏదైతే మనము ఒక ఎక్స్‌టెన్షన్ తీసుకొని వాషింగ్ మెషిన్ పెట్టామో, అక్కడ మనమేంటంటే ఒక చక్కని ఒక సర్క్యులర్ మెట్లు అంటే స్థలాభావం వల్ల ఒక సర్క్యులర్‌గా మెట్లు తీసుకొని ఈ డిజైన్‌ని ఈ రకంగా చేశామనమాట. ఈ రకంగా చేయడం వల్ల ఈ రకంగా కనపడుతుంది మిత్రులారా. ఇది యాక్చువల్‌గా పైన టాప్ ఫ్లోర్ అనమాట. ఇంతకుముందు ఇక్కడ ఏదైతే మెట్లున్నాయో ఈ ఫ్లోర్‌లో ఇదిగోండి మిత్రులారా. ఈ స్టెయిర్‌కేస్ ఇక్కడ ఎండ్ అయిపోతుందనమాట. డూప్లెక్స్‌కొచ్చేటప్పటికల్లా ఈ ఫ్లోరు మెట్లు ఉండవండి. ఇంటర్నల్‌గా మెట్లొచ్చినియి కాబట్టి ఇట్ క్యాన్ బి యూజ్డ్ యాస్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద బెడ్‌రూమ్ కింద పైన వాడుకున్నామండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి. మెట్లు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడం వరకు ఇదొచ్చింది. తర్వాత ఇవి క్లోజ్ అయిపోయినాయండి. ఎందుకు? ఇంటర్నల్‌గా మెట్లొచ్చినియి కాబట్టి. కాబట్టి ది స్పేస్ అనేది ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఇది బెడ్‌రూమ్‌లో ఒక పార్ట్ అయిపోయిందనమాట. అర్థమైందా? సో, నౌ వి విల్ గో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంటి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మిత్రులారా ఆల్రెడీ సేమ్ ప్లాన్ బట్ ద చేంజ్ ఈస్ డూప్లెక్స్ చేయాలి అనుకునేటప్పుడు
ఇదిగోండి. మెట్లు ఈ రకంగా ఒక అర్ధచంద్రాకారంగా ఇవ్వడం అనేది జరిగింది. ఒక రకంగా ఒక డిజైనర్ మెట్లులాగా ప్రత్యేకంగా వీటిని ఫ్యాబ్రికేషన్ చేయించుకోవాల్సొస్తుందండి. ఎందుకంటే ఒక ఆర్‌సీసీతో అది సాధ్యం కాదనమాట. సో, ఒక స్టెయిన్‌లెస్ స్టీల్ గానీ, అటువంటి మెటీరియల్‌తో మనం ఇది చేయించుకోవాలనమాట. ఎందుకంటే మనకు స్థలాభావం 30x35లో ఎంతుంటే అంతే మనం తీసుకున్నామండి. సో, ఇక్కడ ఆల్రెడీ మనకెంతుందండి డెప్త్ ఎంతుందిక్కడ? ఓన్లీ 4.5 ఉందనమాట డెప్త్. అదే రకంగా ఇక్కడ మనకున్నటువంటి ఆహ్, ప్లేస్ ఎంతుందండి ఇంటర్నల్‌గా? సో, 9 అడుగులు, 8 అంగుళాలు దగ్గర దగ్గర 10 అడుగులుందనమాట. 10x4.5లో ఇక్కడ మనం 2 వే స్టెప్స్ ఎక్కించలేమండి. సో, 21 మెట్లు మన కింద నుంచి చూపెట్టుకుంటూ రావాలండి. సో, అందుకని ఈ రకంగా మనం ఏదైతే లివింగ్ ఏదైతే ఇచ్చామో, లివింగ్ నుంచి వెళ్ళేటట్టు ఈ యొక్క స్టెప్స్ డిజైన్ చేసామండి. చాలా మందికి ఇది ఇబ్బందికరంగా ఎక్కలేమేమో అనిపించొచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనకి రైజర్ అనేది 6 ఇంచెస్ మించి లేదు. ట్రెడ్ గూడా మనం అడుగు పెట్టినప్పుడు కనీసం 11 అంగుళాలు ఉండాలండి. కాకపోతే ఈ 11 అంగుళాలనేది మనం ఒక మూలగా అనేదొచ్చిందండి. సో, మనం మెట్లు అధిరోహించినప్పుడు ఈ యొక్క డిజైన్‌లో మనం చేయాల్సిందేంటంటే జస్ట్ ఐ విల్ షో. ఇదిగోండి. మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ట్రెడ్ అనేది మనం ఎక్కడొచ్చిందండి. ట్రెడ్ అనే 11 అంగుళాలనేది 11 అంగుళాలనేది ఇలా చివర్లో మెయింటైన్ చేసాం మనం. ఇక్కడ ఒక్క అడుగు 2 అంగుళాలొచ్చింది. కొన్ని చోట్ల ఆ ట్రెడ్డు 11 అంగుళాలకు మించి కూడా వచ్చిందనమాట. అంటే ఏంటి మనం నడకలు నడిచినప్పుడు ఒక ఔటర్ పెరిఫెరీలో నడవాలనమాట. సో, అది నేను మీకు ఒకసారి చూపెడతాను. సో, ఇక్కడ మనం మెట్లు చూడండి. ఆ యొక్క ఈ ఎడ్జెస్ ఎక్కడైతే ఉన్నాయో ఎడ్జెస్ దగ్గర మనకు కావాల్సిన 11 ఇంచ్ దగ్గర నుంచి 10 ఇంచ్ వరకు మనం అచీవ్ చేశామండి. సో, అది ఈ రకంగా ఒక మనిషి అసెండింగ్ చేసేటప్పుడు ఈ రకంగా ఎక్కడం వల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా ఈ థీమ్‌ని కొంచెం డెవలప్ చేసి మనము ఆ యొక్క ట్రెడ్ అనేది కనీసము 11 ఇంచెస్ అనేది ఆ యొక్క చివరగా వచ్చేటట్టు మనం మేనేజ్ చేస్తే అంటే మనిషి ఎక్కినప్పుడు ఆ యొక్క చివరి నుంచి కార్నర్ తిరుగుతూ ఎక్కుతారనమాట. సో, ఎందుకంటే ఒక స్థలాభావం అనేది ఉండడం వల్ల ఈ రకంగా చేయాల్సొచ్చింది. ఇంకా హాల్ లోపలికి గాని, లోపల నుంచి మొదలైనట్టుగా మనం పెట్టగలిగితే కొంత ఎక్కడం రావచ్చేమో. బట్ ఆహ్, ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఇదిగోండి. ఈ రకంగా హాల్‌లోంచి మీరు పైకెక్కి రావచ్చనమాట. ఓకే. సో, ఇది మనం బయట నుంచి చూసినప్పుడు ఈ రకంగా ఉంటుందనమాట. ఈ రకమైన వ్యూ వస్తుందనమాట. సో, దీన్నొక గ్లాస్‌తో చక్కగా ఆ యొక్క సన్‌లైట్ ఈస్ట్ పక్క నుంచి వచ్చేటటువంటి సన్‌లైట్‌ని మనం ఆహ్, ఈస్ట్ ఆర్ హ్మ్. యాహ్! ఈస్ట్ పక్క నుంచి వచ్చే సన్‌లైట్‌ని గూడా మనం తీసుకోవచ్చండి. సో, సేమ్ ఈ యొక్క చేంజ్ అనేది చేసాం. దీన్నే మనం పైకొచ్చిన తర్వాత ఏ రకంగా ఉంటుంది. ఒక్కసారి అక్కడి నుంచి పైకొచ్చిన తర్వాత ఒక లివింగ్ రూమ్ ఏదైతే ఉందో, ఈ లివింగ్ రూమ్‌లోకి మనం ఎంటర్ అవుతామండి. సో, చక్కని వెంటిలేషన్‌కి అంతా ఓపెనింగ్ పెట్టాము. ఇక్కడ ఫర్దర్‌గా పైకి అవసరం లేదు అనుకుంటే, మనం ఇక్కడితో క్లోజ్ చేయొచ్చండి. ఒకవేళ పైకి వెళ్ళాలనుకుంటే ద సేమ్ స్టెయిర్‌కేస్‌ని మనం యాజ్ ఇట్ ఈజ్‌గా పైకి తీసుకెళ్తాము. సో, ఈ రకంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ యొక్క డిజైన్ అడ్వాంటేజ్ ఏంటంటే, కంప్లీట్‌గా ఇంతకుముందు మనకి ఏదైతే కింద మెట్లున్నాయో, ఆ మెట్లు ఇప్పుడు పైన బెడ్‌రూమ్‌లోకి మనకి కలిసిపోయినాయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు. ఓకే. సి సో, దీంట్ లోపలికి వచ్చే నడకలనేది
నడకలనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో, ఈ బెడ్‌రూమ్‌లో ఈ రకంగా వస్తాం మనం. సో, ఒక్కసారి ఈ రకంగా వచ్చి కుడి పక్క తిరిగిన తర్వాత ఒక లివింగ్ రూము, అదే రకంగా లెఫ్ట్ సైడ్‌కెళ్తే ఇంతకుముందు మనం కిచెన్ ఏదైతే వాడామో అది వన్ మోర్ బెడ్‌రూమ్ కింద మనం డిఫైన్ చేశాము. కానీ ఆగ్నేయం మూలగా బెడ్ ఎయకూడదు కాబట్టి, ఇక్కడ మనము పూర్తిగా సౌత్ సెంటర్‌లో బెడ్డేసాము. తూర్పు పక్కన పడుకునే విధంగా. అలాగే సూత్రాస్ ట్రావెల్ చేసే విధంగా ఈ రకంగా డిఫైన్ చేశామండి. అదే రకంగా వీరికి కింద ఏదైతే ఒక అటాచ్డ్‌గా టాయిలెట్ ఉందో, దాన్ని సేమ్ ఈ హై రైజ్‌లో గూడా అటాచ్డ్‌గా వాడడం అనేది పెట్టడం అనేది జరిగిందండి. కింద గూడా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఆ యొక్క టాయిలెట్‌ని గూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చండి. ఎందుకంటే సీ మనం ఈ రకంగా మెట్లు రైజ్ అయ్యి పైకెళ్తున్నప్పుడు, ఈ గ్యాప్‌లోంచి మనం వెళ్లి ఈ యొక్క టాయిలెట్‌ని వాడుకోవచ్చండి. ఈ యొక్క వాష్‌రూమ్ అనేది మనం వాడుకోవచ్చనమాట ఇక్కడ. సో, ఇదండి. ఈ రకంగా మన వాష్‌రూమ్‌ని దీన్ని ఇలా యాక్సెస్ చేయొచ్చు. ఇదే వాష్‌రూమ్ పైన ఆహ్, దక్షిణము, ఆగ్నేయము కలిపి ఏదైతే ఒక స్పేస్ క్రియేట్ చేశామో, అక్కడ బెడ్‌రూమ్ కింద రూపాంతరం చెందిందండి. అక్కడ ఈ బెడ్‌రూమ్‌లో పార్ట్ కిందొచ్చిందనమాట. సో, ఇక్కడ ఈ రకంగా ఇది క్లోజ్ చేసాం. అంటే మనిషి ఏ రకంగా పడుకోవాలి, కబోర్డ్స్ ఉంటే ఎక్కడ ఇచ్చేయాలి అనేది చూసుకుంటూ, ఈ రకమైనటువంటి డిజైన్‌లో చక్కగా ఇద్దరు బెడ్‌రూమ్స్ వాళ్ళు ఏదైతే మనకి ఒక చక్కని ఫ్రెంచ్ విండోతో ఒక సిటౌట్ అనేది ఏర్పాటు చేశాం. చూడండి. కిందన ఇది మెట్లెక్కొచ్చినప్పుడు ఈ నార్త్ అనేది మనము ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీకుంచాము. ఇక్కడ గూడా సేము ఒక సిటౌట్ లాగా అంటే ఇద్దరు ఫ్యామిలీస్ వచ్చి ఈ యొక్క స్పేస్‌లో ఒక సిటౌట్ లాగా కూర్చునే విధంగా మనం ప్లాన్ జేసామండి. అది గూడా నేను ఒకసారి మీకు చూపెడతా. యాహ్! మీరిక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ యొక్క స్పేస్‌లో అంటే ఈ బెడ్‌రూమ్స్‌లోకి వెళ్ళకముందు ఈ స్పేస్‌లో అట్‌లీస్ట్ ఒక ఇద్దరు పర్సన్స్ చక్కగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. లేదా ఇక్కడ మనం ఒక చిన్న స్టడీ టేబుల్ లాంటిది పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ వి కెన్ ఎంజాయ్ ద బ్రీజ్. సో, అలాగా మనకున్న చూడండి చిన్నపాటి స్థలంలో ఎవరికీ డిస్టర్బెన్స్ లేకుండా ఈ రకంగా ఈ రకంగా డూప్లెక్స్ అనేది చేయడం వల్ల ఈ రకంగా కూడా చేసుకోవచ్చు అనేది ఒక ఐడియా అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన పల్సేషన్‌ని ఏమాత్రము డిస్టర్బెన్స్ కాకుండా ఇంకా అభిరుచి గల వ్యక్తుల గురించి. ఎందుకంటే ఒక పెద్ద ఫ్యామిలీ భార్యాభర్త ఇద్దరు పిల్లలున్నప్పుడు ఒక ఫ్లోర్ సరిపోతుంది. కానీ వారికి తల్లిదండ్రులు గాని, లేదా అన్నదమ్ములు ఉమ్మడి ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇదే చిన్న స్పేస్‌లో కింద ఒక బీకే, ఒక పార్కింగ్ ఇచ్చి ఒక డూప్లెక్స్ లాగా రూపాంతరం చెందించడం వల్ల ఎంటైర్ ఫ్యామిలీస్ కనీసం ఒక 7-8 మంది కుటుంబ సభ్యులు ఉండడానికి ఇవి చక్కగా 4 బీకే యాక్చువల్‌గా కింద 2 బీకే, పైన 4 బీకే, పైన ఒక 2 బీకే ప్లస్ ఒక లివింగ్ వచ్చింది. ఈవెన్ దిస్ లివింగ్ అనేది ఇట్స్ ఎ పబ్లిక్ ప్లేస్ కాబట్టి నేను ఒక బెడ్‌రూమ్ అని చెప్పలేదు. బట్ ఎల్డర్స్ దే కెన్ సిట్ అంటే పైన మొత్తం 3 బెడ్‌రూమ్స్ వచ్చినియి. కింద 2 బెడ్‌రూమ్స్‌తో 5 బీకే విత్ కనీసం 1700 ఎస్ఎఫ్టీలో ఆఫ్ బిల్ట్ అప్ స్పేస్ తీసుకునేటప్పుడు మనకి కేవలం డూప్లెక్స్‌లోనే మనం దగ్గర దగ్గర ఒక 1800 ఎస్ఎఫ్టీ సాధించాము. ప్లస్ కింద ఈ యొక్క స్పేస్ కాకుండా, కింద ఈ స్పేస్ కాకుండా. సో, ఈ రకంగా మనం అభిరుచులను బట్టండి మీరు అర్థం చేసుకోండి. మీ యొక్క అభిరుచిని బట్టి ఉన్న స్థలంలో ఈ ఏ రకంగా ఆ యొక్క ఫంక్షనాలిటీ తీసుకురావాలి? దాన్ని ఒక సింగిల్ ఫ్లోర్ కింద, ఇండివిడ్యువల్ ఫ్లోర్ కింద మనం కట్టుకోవాలా? లేదా ఒక డూప్లెక్స్ కింద కట్టుకోవాలా? అనేది ఒక కొత్త సంవత్సరం రోజున చిన్న ఫ్లాట్‌లో ఉన్న వాళ్ళకి ఒక రుచి చూపెట్టాలి. దాని యొక్క కమ్మదనం, డిజైన్ యొక్క కమ్మదనం తెలవాలి అనే ఉద్దేశ్యంతో నిన్న ఒక వెర్షన్ పెట్టడం జరిగింది. దానికే ఒక డూప్లెక్స్ వెర్షన్‌గా మనం చేయడం జరిగింది. మీరు ఈ యొక్క డిజైన్‌ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ దయచేసి
మీరు వీడియో చూసినప్పుడు కామెంట్స్ అనేవి పెట్టండి. ఆ కామెంట్స్ అనేది పెట్టి మీకేదైనా క్వెషన్స్ అడిగితే నేను ఖచ్చితంగా దానికి రెస్పాండ్ అనేది అవ్వడమా, లేదా ఇంకో వీడియో అనేది చేయడమా అనేది జరుగుతుంది. అదే రకంగా మనం ఒక ఫౌండేషన్ కోర్స్ అనేది కేవలం 15,000 రూపాయలకే చెప్తున్నాము. మీరెవరైనా సరే కనీసం 30,000 పైన డిజైన్‌కి పే చేసినప్పుడు యూ 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 ఆర్ అలౌడ్ టు లెర్న్ ద బేసిక్ ఫౌండేషన్ కోర్స్ ఫ్రీ. ఎందుకు? మేము డిజైన్ ఇచ్చిన తర్వాత మీరు దగ్గరుండి సూపర్వైజ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ మొత్తం చేసుకుంటారు. అలాగా మీరు నేర్చుకుంటారు. మా యొక్క డిజైన్ సర్వీసెస్ పొందుతారనమాట. ఇందువల్ల ఈ యొక్క ధర్మాన్ని మనం ప్రతి మండలానికి తీసుకెళ్ళాలి. మీరు ఈ ఇల్లు కట్టుకోవడం ఒకటే కాదు. ఈ నాలెడ్జ్ నేర్చుకోవడం వల్ల మీ చుట్టుపక్కల ఉన్న స్నేహితులకి దాని యొక్క ఔన్నత్యాన్ని తెలియచెప్తారనమాట. తద్వారా మనం ప్రపంచాన్ని మారుద్దాం. థాంక్ యూ వెరీ మచ్.